సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే 12వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయములో మొట్టమొదటి శ్లోకము గురించి తెలుసుకుందాం. అర్జునుడు ఎట్లనే ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఈ శ్లోకము ప్రకృతి పురుషుడు గురించి తెలియచేశారు. భావము: ఓ కృష్ణ, ప్రకృతి అనగా ఏది? పురుషుడెవడు? క్షేత్రం అనగానేది? క్షేత్రజ్ఞుడెవడు? జ్ఞానమేది? జ్ఞేయమైనది ఏది? వీటన్నిటినీ తెలియవలెనని కోరిక కలిగినది తెలియచెప్పుము. వివరము: ఇక్కడ అర్జునుడు అడిగిన 6 ప్రశ్నలు కలవు. అర్జునుడు 6 ప్రశ్నలను అడిగాడు. ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఆ ప్రశ్నలు 3 జతలుగా ఉన్నవి. అవి: 1, ప్రకృతి పురుషుడెవరు? రెండోది, క్షేత్రమేది? క్షేత్రజ్ఞుడెవరు? మూడోది, జ్ఞానము జ్ఞేయములేవి? ఈ ప్రశ్నల్లో కొన్నిటికి వెనక జవాబులు చెప్పబడి ఉన్నవి. తనకున్న అనుమానములు నివృత్తి కోసము తిరిగి ప్రకృతి పురుషుల గురించి అడిగాడు అర్జునుడు. అట్లే జ్ఞానము జ్ఞేయమును గురించి కూడా అడిగాడు. ఇకపోతే ఇందులో కొత్త ప్రశ్నలు క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఎవరు అన్నవే. కొత్త ప్రశ్న ఏంటంటే ఈ శ్లోకంలో క్షేత్రమేది, క్షేత్రజ్ఞుడు ఎవరు అన్నవే కొత్త ప్రశ్నలు. వీటిని గురించే భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ 6 ప్రశ్నలకి భగవంతుడైన శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో 2వ శ్లోకంలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.